మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నెన్నో విఏ కేవలం 2-12% మాత్రమే. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ ముందుకొచ్చింది. ఇప్పటికే ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ కార్యకలాపాలను 58,000 కోట్ల రూపాయలతో విస్తరించనుంది. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ప్రభుత్వంతో AWS ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్, క్లౌడ్ సేవల బలోపేతానికి కృషి చేయనుంది. తాజా ఒప్పందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణపై అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలు విశ్వాసం ప్రకటించడం గర్వకారణమని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడిని సాధించింది. రాష్ట్రంలో 58,000 కోట్ల పెట్టుబడితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించనుంది. AWS భారీ స్థాయి క్లౌడ్ సెంటర్ విస్తరణ కోసం ప్రభుత్వంతో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రం ఒక కీలకమైన డిజిటల్ మౌలిక వస్తుల మైలురాయిని సొంతం చేసుకుందని, 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం అత్యంత కీలకంగా మారుతుందని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. AWS తన డేటా సెంటర్ సామర్థ్యాన్ని వేగంగా విస్తరించేందుకు అవసరమైన భూమి, విద్యుత్తు, కనెక్టివిటీ, అనుమతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి పూర్తిస్థాయి సౌకర్యాలు, మద్దతును ప్రభుత్వం అందించనుంది. వచ్చే 14 ఏళ్లలో $7 బిలియన్ పెట్టుబడితో భారతదేశంలో క్లౌడ్, AI, స్టార్టప్లు, ఎంటర్ప్రైజులు, ప్రభుత్వ సేవల వ్యవస్థను హైదరాబాద్లోని AWS రీజియన్ మరింత బలోపేతం చేయనుంది. తెలంగాణలో AI, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను ప్రధాన వృద్ధి ఇంజన్లుగా మార్చే దిశలో ఈ ఒప్పందం ముఖ్య భూమిక పోషించనుంది. తెలంగాణపై అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలు విశ్వాసం ప్రకటించడం గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ భారీ పెట్టుబడి తమ పాలన, స్థిరత్వం, తెలంగాణ రైజింగ్ 2047 పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ఇది వేగవంతం చేస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.